హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. నీకు ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపటికి ఈ టైంకి నిన్ను చంపేస్తాను అని కాల్ కట్ చేస్తాడు. ప్రకాష్ కార్తీక్ చెప్పిన దానికి భయపడుతూ ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. లైన్లోనే ఉన్న శౌర్య నవ్వుతూ అజయ్ కృష్ణ చేతిలో నుండి ఎలా తప్పించుకోవాలని నీ పుచ్చిపోయిన బుర్రతో ఆలోచించుకో అని కాల్ కట్ చేస్తాడు. ప్రకాష్ తల పట్టుకుని కింద కూలబడి టెన్షన్తో బీపీ పెంచుకుంటూ ఉంటాడు. అప్పుడే శౌర్య కిందకి దిగుతూ నవ్వుకుంటూ ఇప్పుడు ఇంకొక్క జలకిస్తే అప్పుడు సెట్ అవుతాడు నా బాబు అని అనుకుంటూ స్టైల్గా స్లో మోషన్లో నడుస్తూ ప్రకాష్ రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా డోర్ నాక్ చేస్తాడు. డోర్ కొంచెం దగ్గరికి వేసి ఉండడంతో ప్రతాప్ ఫాస్ట్గా పైకి లేచి సోఫాలో కూర్చొని కమిన్ అని అంటాడు. ఎవరో పని వాళ్ళు వచ్చారు అని అనుకుని శౌర్య సైడ్ స్మైల్తో లెఫ్ట్ లెగ్ లోపలికి పెట్టి మరీ వెళ్తే ప్రకాష్ శౌర్యని చూసి కంగారు పడుతూ వెంటనే కంగారుని లోపలే అరిచేసి కష్టంగా పెదవుల మీదకి ఒక చిన్న నవ్వు తెచ్చుకొని శౌర్య వైపు చూస్తూ ఏంటి శౌర్య, ఎలా వచ్చావు? ఆ అమ్మాయి ఇప్పుడు ఓకేనా? ఆ అమ్మకి అక్కడ ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏమైనా ఉంటే ఇంటికి తీసుకునిరా శౌర్య, ఇక్కడే ఉంటుంది తను కూడా అని అంటాడు. శౌర్య ప్రకాష్ని ఒకసారి కింద నుంచి పైకి, పై నుంచి కిందకి చూసి డాడ్, నాకు ఒక డౌట్. ఖుషి వెళ్ళిపోయి దాదాపు దగ్గర దగ్గర 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు నువ్వు ఖుషి గురించి అస్సలు పట్టించుకోలేదు. నేను పోలీస్ ఆఫీసర్ని, మీరు ఒక స్టేట్కి సీఎం. మీరు తలుచుకుంటే ఖుషిని ఎవరు తీసుకుని వెళ్లారో, ఎక్కడుందో తెలుసుకోవడం ఎంతసేపు అసలు? కానీ మీరు అస్సలు ఖుషి గురించి పట్టించుకోవడం లేదు. ఖుషి అసలు ఇక్కడ లేదు, ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో కూడా తెలీదు. అసలు మీలో కొంచెం కూడా ఖుషి గురించిన బాధ కనిపించడం లేదు. ఖుషి మీ కూతురేనా అని నాకు డౌట్ వస్తోంది. నిజం చెప్పండి డాడ్, ఖుషి అసలు మీ కూతురేనా అని అడుగుతాడు. ప్రకాష్ కంగారుని దాచుకుంటూ శౌర్య, ఇలా మాట్లాడుతున్నావేంటి? నేను మీ పై ఆఫీసర్తో ఎప్పటికప్పుడు ఖుషి గురించి మాట్లాడుతూ నా కూతురిని తొందరగా కనిపెట్టమని చెప్తూనే ఉన్నాను. వాళ్ళు కూడా ఖుషిని వెతుకుతూనే ఉన్నారు. అంతేకాదు, మన వాళ్ళు కూడా ప్రతిరోజు ప్రతి ఊరు ఖుషి కోసం వెతుకుతూనే ఉన్నారు. మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా కూడా మనల్ని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయకూడదు కదా శౌర్య. ప్రజలు నన్ను నమ్మి నాకు ఓట్లు వేసి గెలిపించారు. వాళ్ళకి మంచి చేస్తానని నమ్మి 4 సార్లుగా నన్నే గెలిపిస్తూ ఉన్నారు. మనకి బాధలున్నాయని ప్రజల సమస్యలు వదిలేసి మన పనులు చూసుకోవడం కరెక్ట్ కాదు కదా అని అంటే శౌర్య ప్రకాష్ చెప్తున్న మాటలు వింటూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే అనిపిస్తుంది. చేయని పనులు కూడా అంత చక్కగా చెప్తూ ఉంటే పర్లేదు, ఈయన గారు సినిమాల్లోకి వచ్చుంటే కామెడీ విలన్ క్యారెక్టర్స్ అన్నిటికీ ఈయన్నే తీసుకునేవారు అని అనుకుంటాడు మనసులో. ప్రకాష్ శౌర్య వైపు కొంచెం టెన్షన్గా చూస్తూ ఉంటే శౌర్య ప్రకాష్ వైపు అది సరే డాడ్, ఖుషి గురించి వెతకడం అనే విషయం పక్కన పెడదాం. మరి నాతో సంతకం పెట్టించడం కోసం ఇచ్చిన పేపర్స్ సంగతి ఏంటి? అసలు వాటి గురించి నేను ఎంక్వైరీ చేశాను డాడ్. నువ్వు ఇచ్చిన పేపర్స్ ఆధారంగా చూస్తే అవన్నీ నీ పేరు మీదే ఉన్నాయి. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను డాడ్. మిమ్మల్ని మీరు నిర్దోషులుగా నిరూపించుకోకపోతే మాత్రం 3వ రోజు మిమ్మల్ని నేను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తాను, జాగ్రత్త అని ఒక బాంబు పేల్చి ప్రకాష్ మొహం చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటకు వస్తాడు. ప్రకాష్ కింద కూలబడి ఇప్పుడు ఏం చేయాలి నేను? ఒకవైపు అజయ్ కృష్ణ, ఇంకోవైపు శౌర్య. అసలు ఎలా ఈ సమస్యల నుంచి బయటపడాలి నేను అని తల పట్టుకుని టెన్షన్తో మోషన్స్ అయ్యేంత భయపడుతూ ఉంటాడు. శౌర్య ప్రకాష్ని అలా చూసి నవ్వుకుంటూ ఇక్కడితో ఏమైపోలేదు మిస్టర్ ప్రకాష్, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని అనుకుంటూ విజిల్ వేసుకుంటూ కార్తీక్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు. ఆఫీస్కి వెళ్ళిన కార్తీక్ మీటింగ్ కోసం క్యాబిన్లో నుంచి బయటకు వెళ్ళడానికి పైకి లేవగానే ప్రకాష్ నుంచి కాల్ రావడంతో నవ్వుకుంటూ శౌర్యగాడు ప్రకాష్ని భయపెట్టడం స్టార్ట్ చేశాడు అని అనుకుంటూ కాల్ అటెండ్ చేసి ప్రకాష్ చెప్పింది వినగానే నవ్వుకుంటూ పైకి కోపంగా ఒక వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు. కార్తీక్ నవ్వుకుంటూ రేపిస్తాను నీకు ఒక జలక్, నా మామ కాని మామ అని అనుకుంటూ మీటింగ్ అటెండ్ అవడం కోసం వెళ్తాడు. మీటింగ్ కంప్లీట్ చేసుకుని క్యాబిన్లోకి వచ్చి
నా బ్రెయిన్‌లెస్ బ్యూటీ ఏం చేస్తుంది అని అనుకుంటూ ఇంట్లో డ్రాయింగ్ రూమ్‌లో ఉన్న సీసీ కెమెరా లైవ్ ఓపెన్ చేసి చూస్తాడు. ఖుషి పాప క్యాన్వాస్‌కి అడ్డుగా నిలబడి ఉండడంతో ఖుషి ఏ డ్రాయింగ్ వేస్తుందో కనిపించదు. కానీ మొహానికి, చేతులకి, డ్రెస్‌కి మాత్రం కలర్స్ ఫుల్‌గా అంటుకొని ఉంటే కార్తీక్ నవ్వుకుంటూ హుఫ్! ఇది ఒక్కసారి కూడా కలర్స్ అంటించుకోకుండా డ్రాయింగ్ వేయడం లేదు అని అనుకుంటూ ఇంటికి స్టార్ట్ అవ్వడానికి లేస్తూ ఉంటే అప్పుడే డోర్ తోసుకుని మరి లోపలికి వస్తాడు శౌర్య. కార్తీక్ శౌర్య వైపు చూస్తూ ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి ఎందుకు వచ్చావురా? మీటింగ్ కంప్లీట్ అయింది. నేనే ఇంటికి స్టార్ట్ అవుతున్నాను అని అంటే శౌర్య కార్తీక్ దగ్గరికి వెళ్ళి చైర్ వెనక్కి లాగి కార్తీక్ ఒడిలో కూర్చొని అరే బావా, ఆ ప్రకాష్ ఫేస్ గుర్తుకొస్తే అస్సలు నవ్వాగటం లేదు అని అంటాడు నవ్వుతూ. కార్తీక్ శౌర్య నెత్తి మీద ఒక్కటి మొట్టి రే ఈడియట్, మీద నుంచి లే ఫస్ట్ అని అంటే శౌర్య నెత్తి మీద రుద్దుకుంటూ మూతి ముడిచి నీకు ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోతుంది రావణ్ అని అంటాడు. కార్తీక్ కొంచెం విసుగ్గా నువ్వెక్కడ దొరికావురా నాకు అని అంటే శౌర్య పళ్ళు బయట పెట్టి నవ్వుతూ స్కూల్ దగ్గర రోడ్డు మీద దొరికాను రావణ్ అని అంటాడు. కార్తీక్ తల కొట్టుకుంటూ రే ముందు మీద నుంచిలే, పద ఇంటికి వెళ్దాం, మీ చెల్లి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్తే శౌర్య కార్తీక్ మీద నుంచి లేచి టేబుల్ మీద కూర్చొని బావా, కొంచెంసేపు నీ చెల్లిని బయటకు తీసుకువెళ్తాను, నేనడిగితే రాదు రాక్షసి, అందుకే నువ్వు పంపించవా నీ చెల్లిని అని అడుగుతాడు ఫేస్ క్యూట్గా పెట్టేసి. కార్తీక్ నవ్వుతూ రేయ్, నువ్వు నీ చెల్లి ఇదిగో ఈ ఓవర్లోడెడ్ క్యూట్నెస్తోనే మమ్మల్ని మీ చుట్టూ తిరిగేలా చేసుకుంటున్నారు అని అంటాడు పైకి లేచి బయటకు నడుస్తూ. శౌర్య టేబుల్ దిగి కార్తీక్ వెనక మూటలో ఎక్కి ప్లీజ్ బావా, కొంచెంసేపు నీ చెల్లిని బయటకు తీసుకువెళ్తాను అని అడిగితే శౌర్య సడన్ గా మీదకెక్కేసరికి కార్తీక్ ముందుకు తోలుతూ అతను అదుపు చేసుకుని స్ట్రైట్ గా నిలబడి రే ఇడియట్, కింద పడతాన్రా అని అంటాడు. శౌర్య నవ్వుతూ కింద పడకుండా పట్టుకోవడానికి నువ్వున్నావు కదా, ముందు నీ చెల్లిని నాతో పంపిస్తున్నావా లేదా అది చెప్పు అని అంటాడు. కార్తీక్ శౌర్య కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకుని బయటకు నడుస్తూ డైరెక్ట్ గా బాస్ లిఫ్ట్ లోకి వెళ్ళిపోతాడు. ఆ ఫ్లోర్ లో ఓన్లీ కార్తీక్, ఆకాష్ క్యాబిన్ మాత్రమే ఉండడంతో కిందకి వెళ్లి శౌర్యని కారు దగ్గర వదిలేసి కారులో కూర్చుంటాడు. శౌర్య కార్తీక్ పక్కనే కూర్చొని బావా ప్లీజ్ నీ చెల్లిని కొంచెం సేపు పంపించు అని గారెలిపోతూ ఉంటే కార్తీక్ సీరియస్ గా చూస్తూ ఇప్పుడు కుదరదు, ముందు మనం క్లియర్ చేయాల్సినవి క్లియర్ చేయి, అప్పటి వరకు నీతో నా చెల్లి ఎక్కడికి రాదు అని చెప్తాడు. శౌర్య ఉక్రోషంగా ఎందుకు పంపించవు, నీ చెల్లికి నాకంటే మంచి మొగుడు దొరుకుతాడా, అసలు నాకంటే అందగాడు కూడా దొరుకుతాడా అని అడిగితే కార్తీక్ చురుగ్గా చూస్తాడు శౌర్య వైపు. శౌర్య ఎలిగి కార్తీక్ బుగ్గ మీద కొరికి ఓ బావా, నువ్వు నా చెల్లి చెప్తున్నట్టు తిక్క రావణ్, దొక్కు రావణ్, మెంటల్ రావణ్ అని నోట్లో నోట్లో గొడుగుతూ బయటకు చూస్తూ కూర్చుంటాడు. కార్తీక్ బుగ్గ మీద రుద్దుకుంటూ హేడియట్ అని శౌర్యని తిట్టుకుంటూ మనసులో చిన్నప్పుడు అది కింద పడి బుర్ర ఎదగలేదు, వీడికేమో బుర్ర ఎదిగినా అందులో గుజ్జు లేదు, బయట మాత్రం కంటి చూపుతో అందరినీ భయపెట్టి శాసిస్తాడు, నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇలా చిన్న పిల్లాళ్ళ తిక్కగా బిహేవ్ చేస్తాడు, నాకే దొరికారు తిక్కలోళ్ళందరూ అని అనుకుంటుంటే శౌర్య కార్తీక్ మాటలు విన్నట్టు తల తిప్పి గుర్రుగా కార్తీక్ వైపు చూస్తూ మేమేమి తిక్కలోళ్ళం కాదు, నువ్వే బీస్ట్ అని అరిచి కారు ఎంటి పోర్టికోలో ఆగడంతో విసురుగా డోర్ ఓపెన్ చేసి కారు దిగి డోర్ క్లోజ్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతాడు. కార్తీక్ నవ్వుకుంటూ అన్న చెల్లెలిద్దరికీ తిక్క ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉంది అని అనుకుంటూ కార్ దిగి డోర్ క్లోజ్ చేసి లోపలికి నడిస్తే ఇద్దరు ఇంట్లోకి వెళ్ళేసరికి ఎవరి పనుల్లో వాళ్ళుండి అందరూ హాల్లోనే కనిపిస్తారు. ఆ ఆదిత్య ఖుషి తప్ప. ఖుషి డ్రాయింగ్ రూమ్ లో ఉంది అని తెలుసు కాబట్టి అటువైపు వెళ్తూ ఆదికి ఈ మధ్య పెత్తనాలు బాగా ఎక్కువయ్యాయి, ఒక నెల రోజులైతే కాలేజ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు చెప్తాను వీడి సంగతి అని అనుకుంటాడు. డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళేసరికి ఖుషి సోఫాలో సిట్ రైట్ లో కూర్చొని చెంపల కింద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ ఓయ్ తిక్కల్, అయిపోయిందా కలర్స్ రాసుకోవడం అని అడుగుతాడు. ఖుషికి అర్థం కాక కలర్స్ రాసుకోవడం ఏంటి, వేస్తారు కదా అని అడిగితే కార్తీక్ నవ్వుతూ ఇలారా చెప్తాను అని పిలుస్తాడు. ఖుషి కార్తీక్ ఎదురుగా రాగానే ఖుషిని దగ్గరికి లాక్కుని పక్కకు తిప్పి అద్దం ముందు నిలబెట్టి ఇదిగో ఇలా ఉంటే రాసుకోవడం అని అంటారు అని అంటాడు. ఖుషి మూతి ముడిచి ముందు డ్రాయింగ్ చూడండి, నా కోసం గిఫ్ట్ తీసుకుని వచ్చారా అని అడుగుతుంది. కార్తీక్ నవ్వుతూ ముందు నువ్వు నాకు వేసిన డ్రాయింగ్ చూపించు
నచ్చితేనే నీకు గిఫ్ట్ ఇస్తాను అని క్యాన్వాస్ వైపు వెళ్తూ ఉంటే ఖుషి పాప ఫాస్ట్గా వెళ్ళి కార్తీక్ చూడకముందే పైన ఉన్న పేపర్ తీసి రోల్ చేసి వెనక్కి పట్టుకొని నిలబడుతుంది. కార్తీక్ కళ్ళు చిన్నవి చేసి చూడడంతో పళ్ళన్నీ బయట పెట్టి హిహి అని నవ్వుతూ నీకు ఈ డ్రాయింగ్ నచ్చిందా చూడు అని అడుగుతుంది. కార్తీక్ తల తిప్పి డ్రాయింగ్ వైపు చూస్తే ఖుషి వేసిన డ్రాయింగ్ చూసి తడి తెరిన కళ్ళతో ఖుషి వైపు చూస్తూ ఖుషిని దగ్గరికి లాక్కుని నుదుటి మీద ముద్దు పెట్టి హగ్ చేసుకుని మౌనంగా ఉండిపోతాడు. ఖుషి కార్తీక్ చుట్టూ చేతులు వేసి డ్రాయింగ్ నచ్చిందే రావణ్ అని అడిగితే కార్తీక్ చిరునవ్వుతో చాలా నచ్చిందిరా, నిజంగా మన భవిష్యత్తు ఇంతే అందంగా ఉండేలా చూసుకుంటాను, ప్రామిస్ అని చెప్తాడు ఎంతో అందంగా డ్రా చేసిన ఫ్యామిలీ పెయింటింగ్ చూస్తూ. ఒక సోఫాలో రాజేంద్ర గారు, వజ్రం గారు, ఆనంది గారు కూర్చునుంటే వెనకే ఎవరి పార్ట్నర్ పక్కన వాళ్ళందరూ నిలబడి ఉంటారు. కార్తీక్ చేతిలో ఒక పాప, ఖుషి చేతిలో ఒక బాబు, శౌర్య రక్షిత చేతిలో ఒక పాప, వేదు ఆకాష్ చేతిలో ఒక బాబు, కింద ఆదిత్య జ్వాల, మైక్ వర్ష వాళ్ళ ఒడిలో ఒక బాబు, రాజు నిత్య వాళ్ళ ఒడిలో ఒక బాబుతో కూర్చునుంటారు. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ మరి నా గిఫ్ట్ ఏది అని అడిగితే కార్తీక్ నవ్వుతూ ఖుషి ముందు ఒక మోకాళ్ళ మీద కూర్చుని ఖుషి పాదాన్ని అతని కాళ్ళ మీద పెట్టుకుని ఖుషి వైపు చూస్తూ పాకెట్ల నుంచి పట్టీలు తీసి ఖుషి కాళ్ళకి పెడతాడు. పట్టీలతో పాటు ఆ పాదాలకి చిరుముద్దు కూడా కానుకగా ఇచ్చి పట్టీలు ఎందుకు తీసావు నిన్న అని అడిగితే ఖుషి కార్తీక్ వైపు చూస్తూ అది ఒకటి ఎక్కడో పడిపోయింది చూసుకోలేదు, అందుకే ఇంకొకటి కూడా తీసి పక్కన పెట్టాను అని చెప్తుంది. కార్తీక్ ఖుషి బుగ్గ నిమురుతూ ఎక్కడో పడుంటుంది, దొరుకుతుందిలే, ఇదిగో నీ గిఫ్ట్ అని పాకెట్లో నుంచి ఒక చిన్న బాక్స్ తీసి ఖుషి చేతిలో పెడతాడు. ఖుషి బాక్స్ ని చుట్టూ తిప్పి చూసి చిన్నగా ఓపెన్ చేసి అందులో ఉన్న ఇయర్ రింగ్స్ చూసి నవ్వుతూ చాలా బాగున్నాయి రావణ్ అని చిన్న బుట్టల చేతిలోకి తీసుకుని అటు ఇటు కదిలిస్తూ ఉంటే మళ్ళీ బాక్స్ లో పెట్టేసి కార్తీక్ చేతిలోనే పెట్టి నువ్వే దాచిపెట్టు వీటిని, నా టెడ్డీ ఇంకా ఐస్ క్రీమ్ ఎక్కడ మరి అని అడుగుతుంది ఫేస్ క్యూట్ గా పెట్టేసి. కార్తీక్ నవ్వుతూ ఒక 10 minutes లో వస్తాయి అని చెప్పి అక్కడే సోఫాలో కూర్చొని ఖుషిని వడిలో కూర్చోపెట్టుకుని నీకు ఒక పాప బాబు ఇద్దరు కావాలా అని అడుగుతాడు డ్రాయింగ్ వైపు చూస్తూ. ఖుషి కార్తీక్ మెడ చుట్టూ చేతులు వేసి చిన్న పిల్లల ముందుకి వెనక్కి ఊగుతూ అవును ఇద్దరూ కావాలి, చాలా క్యూట్ గా ఉంటారు కదా, చిన్న చిన్నగా, సేమ్ నీలాగే ఉండే బొజ్జి బాబు, నాలాగే ఉండే బొజ్జి పాప కావాలి నాకు, రోజు వాళ్ళతో కలిసి ఆడుకుంటాను నేను అని అంటే కార్తీక్ నవ్వుతూ నువ్వే ఇంకా చిన్న పిల్లవి, మళ్ళీ నీకు ఇద్దరు పిల్లలు కావాలా అని అడుగుతాడు. ఖుషి అవును కావాలి అని తలూపుతుంది. కార్తీక్ ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టి ముందు నువ్వు కొంచెం పెద్ద పిల్లబాబు, అప్పుడు వస్తారులే మనకి బుజ్జి పిల్లలు అని అంటాడు. ఖుషి మూతి ముడిచి కార్తీక్ బుగ్గ మీద గట్టిగా కొరికేసి నేను అలిగే నీ మీద అని కార్తీక్ వడిలో నుంచి దిగి బయటికి వెళ్ళబోతూ ఉంటే కార్తీక్ ఖుషి చేతిని పట్టుకుని ఆపుతాడు. ఖుషి కార్తీక్ చేతిలో నుంచి గింజుకుంటూ ఉంటే ఓయ్ ఇందాక ఏదో పేపర్ దాచావు కదా ఏంటది అని అడుగుతాడు కళ్ళెగరేస్తూ. ఖుషి పాప గుట్టకాలు మింగుతూ హిహి అని నవ్వుతూ ఏం లేదు రావణ్ వైట్ పేపర్ అంతే అని అంటే కార్తీక్ ఒక బ్రో ఆఫ్ చేసి ముందు ఆ పేపర్ తీసుకునిరా అని ఖుషి చేతిని వదలగానే ఖుషి పక్కన టేబుల్ మీద పెట్టిన పేపర్ తీసుకుని బయటకు పరిగెత్తడానికి 2 అడుగులు వేయగానే కార్తీక్ ఫాస్ట్ గా పైకి లేచి ఖుషిని పట్టుకుని వాల్ కి లాక్ చేస్తాడు. ఎటూ వెళ్లకుండా అటు ఇటు చేతులు అడ్డం పెట్టడంతో ఖుషి పేపర్ వెనక్కి దాచిపెడుతూ ఫేస్ క్యూట్ గా పెట్టేసి రావణ్ అది వైట్ పేపర్ అంతే అని చెప్తుంది ముద్దుగా. కార్తీక్ ఒక్క క్షణం ఖుషి వైపు చూసి హుఫ్ ఇది వాడు ఈ క్యూట్నెస్ తోనే నన్ను వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు జీవితాంతం అని అనుకుని ఖుషి నడుము చుట్టూ ఒక చేతిని చుట్టి ఇంకో చేత్తో వెనక్కి పట్టుకున్న పేపర్ తీసుకుంటే ఖుషి భయంగా చూస్తుంది కార్తీక్ వైపు. కార్తీక్ ఖుషికి దూరం జరగకుండానే రోల్ చేసిన పేపర్ ఓపెన్ చేస్తూ ఉంటే ఖుషి లాక్కోవడానికి చెయ్యికి పైకెత్తగానే కార్తీక్ ఒక సీరియస్ లుక్ ఇస్తాడు. అంతే ఖుషి పాప చుప్చాప్గా బుద్ధిగా నిలబడితే కార్తీక్ పేపర్ ఓపెన్ చేసి చూస్తాడు. కార్తీక్ ని డ్రా చేసి కార్తీక్ తల మీద 2 కొమ్ములు పెట్టి 2 పెద్ద కూర పళ్ళు పెడుతుంది. పక్కనే వైట్ డ్రెస్ లో అందంగా క్యూట్ గా నిలబడి ఉంటుంది ఖుషి. అది చూసిన కార్తీక్ ఖుషి వైపు గుర్రుగా చూస్తే ఖుషి హిహి అని పళ్ళు బయట పెట్టి నవ్వుతూ బాగుంది కదా అని అడుగుతుంది. కార్తీక్ ఖుషి నెత్తి మీద మొట్టి నీకు నేనంటే భయం తగ్గిపోయిందే, అందుకే
ఇలాంటి తిక్క పనులు చేస్తున్నావు అని అంటే ఖుషి మూతి ముడిచి కార్తీక్ కొద్దిగా వెనక్కి జరగగానే తుర్రున అక్కడి నుంచి బయటకి పరుగున వెళ్ళిపోతుంది. కార్తీక్ నవ్వుకుంటూ పేపర్ అక్కడే పెట్టేసి ఖుషి వెనక్కి వెళ్తాడు. ఇంకోసారి ఫ్యామిలీ డ్రాయింగ్ వైపు చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ. మరి మన ఖుషి పాప కోరుకుంటున్నట్టు ఖుషికి ఒక పాపను బాబును ఎప్పుడు ప్లాన్ చేస్తాడు కార్తీక్? ప్రతాప్ని శౌర్య కార్తీక్ ఎలా లాక్ చేస్తారు? కరణ్ రితిక్ల పెళ్లిళ్ళు అనుకున్నట్టుగా హ్యాపీగా జరిగిపోతాయా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.